ఇది మొన్న రీసెంట్‌గా 22 ఆల్మోస్ట్ 4, 5 డేస్ బ్యాక్ మనము గ్రీన్ కార్డ్స్ గురించి వాళ్ళు మెమో అయితే ఇచ్చారు. యాక్చువల్‌గా I-485 అప్లై చేయాల్సిన వాళ్ళందరూ ఇండియా ఎళ్ళాల్సిందే అని చెప్పేసి అదొక టెన్షన్ పెట్టే న్యూస్ ఇచ్చారు కదా! అదే టైంలో కరెక్ట్‌గా ఇంకొక న్యూస్ ఒకటి వీళ్ళు బయటకు తీసుకొచ్చారు. ఏంటి అంటే నెక్స్ట్ గ్రీన్ కార్డ్స్ అవైలబుల్ లేవు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ దాకా, ఇయర్ ఇన్ ద సెన్స్ జనవరి టు డిసెంబర్ కాకుండా వీళ్ళ లెక్కల ప్రకారం అక్టోబర్ 1, 2026 ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఈ ఇయర్కి 2026కి సంబంధించి అయిపోయినాయి. ఇంకా మొత్తం టికెట్లన్నీ అయిపోయినాయి, సినిమా టికెట్లు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మీరు అంటే ఫస్ట్ షోకి నుంచి సెకండ్ షోకి వెళ్ళి తీసుకోండి కావాలంటే అన్నట్టు. సో ఈ నెక్స్ట్ అవైలబిలిటీ ఎప్పుడు వస్తుందంటే అది మన అక్టోబర్ 2026కి వస్తుంది అనమాట. అంటే మళ్ళీ ఈ I-485 అప్లికేషన్స్ ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుంటారో వాళ్ళని మళ్ళీ అక్టోబర్ 1 నుంచి చూడడం అనేది మొదలు పెడతారు. వాళ్ళు ఆ ఇయర్లో అవైలబిలిటీ ఎంతైతే ఉంటుందో ఆ అవైలబిలిటీలో వీసాలు ఇస్తారనమాట. న్యూస్ ఏంటంటే ఫిజికల్ ఇయర్ 2026కి ఎన్నైతే గ్రీన్ కార్డ్స్ ఇండియా వాళ్ళు తీసుకోవాలో అన్ని గ్రీన్ కార్డ్స్ తీసేసుకున్నారు కాబట్టి ఇంకా గ్రీన్ కార్డ్స్ అన్అవైలబుల్ అంటిల్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్, అంటే అక్టోబర్ 1 వరకు. సో ఇంకా ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవద్దా అంటే ప్రజెంట్ ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ ప్రకారం మీ ప్రియారిటీ డేట్ వచ్చేసి కరెంట్ అయితే కనుక మీరు అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు, కానీ ఫైలింగ్ డేట్ కాదు. సో వాళ్ళు ఇచ్చినటువంటి బులెటిన్లో కూడా ఏం పెట్టారు అంటే మీకు మార్చి తర్వాత అన్ని ఫైనల్ యాక్షన్ డేట్స్ ఇస్తున్నారు, ఫైలింగ్ డేట్స్ ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు మీ ప్రియారిటీ డేటు కరెంట్ ఫైలింగ్ టేబుల్లో కనుక ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ చేయరని నేను అనుకుంటున్నా. ప్రజెంట్ ఫైనల్ యాక్షన్ డేట్లో కనుక మీ ప్రియారిటీ డేట్ ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కానీ మీ అప్లికేషన్ అక్టోబర్ 1 తర్వాత వాళ్ళు చెక్ చేసి గ్రీన్ కార్డ్ అనేది ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే ఇస్తారనమాట. ఇప్పటి వరకు మాత్రం ఆల్రెడీ ఇవ్వాల్సిన వీసాస్, నెంబర్ ఆఫ్ గ్రీన్ కార్డ్ వీసాస్ ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చేశారు అనేసి చెప్పారనమాట. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ఇయర్లో పర్టికులర్గా 40,000 ప్లస్ వాట్ ఎవర్ ది 7% ఆఫ్ ది ఎలొకేషన్ మొత్తం, అంటే అన్ని వీసాస్ మన ఇండియన్సే తీసేసుకున్నారు అనేసి కూడా వీళ్ళు సోషల్ మీడియాలో చెప్తున్నారు అనమాట. ఇండియా పర్ కంట్రీ లిమిట్ రీచ్డ్ ఇన్ ది EB2 category. So since all available EB2 visas for applicants chargeable to India in FY 2026 have been used. అంటే మనము ఆల్రెడీ ఏదైతే లిమిట్ మనకుందో ఆ లిమిట్ యూజ్ చేసేసుకున్నాము అని చెప్పారనమాట.